బీజేపీతో జట్టు కట్టాం కాబట్టి వ్యవస్థలన్నీ మా చెప్పు చేతల్లోకి వచ్చేస్తాయని భావించింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళ మీడియా కూడా అలాగే భావించింది. కానీ ఎన్నికల సందర్భంలో బీజేపీ హవా ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది? ఒక 5%, 10% చెల్లుబాటు అవుతుంది. బీజేపీ వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నారుగా, బీజేపీ వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు కదా. కాబట్టి అక్కడ సమస్య ఇప్పుడు ఏంటి? తమ పత్రికల ద్వారా అధికార యంత్రాంగాన్ని టార్గెట్ చేశారు ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు అది పూర్తయిపోయింది. అయినా అధికారులు కూడా రియాక్ట్ అవుతున్నారు, రివర్స్ అవుతున్నారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, 25 మంది ఐపీఎస్ల బదిలీలు ఇప్పుడు ప్రధాన టార్గెట్. అది ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తెస్తున్నారు రోజు వార్తలు రాసి. చివరికి అధికారులు రివర్స్ అయ్యి 18 మంది కలిసి ఎన్నికల సంఘానికి వీళ్ళ మీదనే రిపోర్ట్ చేశారు, పత్రికలు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ అందుకని ఎన్నికల కమిషనర్ని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. నేను మొన్నే చెప్పా, ఈసీని తీసేసేయమంటారేమో రేపు పొద్దునని. కాకపోతే ఎన్నికల టైంలో తీసేయరు, కానీ ఈసీని భయపెట్టడం ప్రారంభించారు. జాతీయ ఈసీ మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడికి ఇంకో ఈసీని తోడు పెట్టిస్తారేమో తెలియదు. ప్రస్తుతం ఇవాళ రాసుకొచ్చింది, నన్ను అడిగేది ఎవడరా అంటూ జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఈసీ మాత్రం ఏం చర్యలు తీసుకోవట్లేదు అని జ్యోతి రాసుకొచ్చినటువంటి స్టోరీ చూస్తే ఈసీని భయపెట్టేటటువంటి క్రమంలో అడుగు ముందుకి కాదు, పతాక స్థాయికి చేరినట్టు కనబడుతోంది.